హాయ్ గైస్, దిస్ ఇస్ జినిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి ఇయర్ ఏంటంటే చాలా మంది ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా సెటిల్ అయిపోతున్నారు అక్కడ. బట్ ఏంటి అంటే మనకి ముఖ్యమైనది కన్సల్ట్స్. మనం ఎక్కడ ఎవరిని సంప్రదించాలి? చాలా మంది వీసాలు అప్రూవ్ చేయించే వాళ్ళు, చాలా మంది మనకు అక్కడ స్టడీ చేయించడానికి ఒక వేని వెతికి ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు ఎంత ఫేక్, ఎంత నిజం అన్నది మనం తెలుసుకోలేం. కాబట్టి మీకు ఖచ్చితంగా ప్యూర్ గా క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎక్కడ వెళ్ళాలి, ఏ ప్లేస్ లో మీరు చదువుకుంటే బెస్ట్, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, మీరు అనుకున్న ఐడియాస్ కి ఏది బెస్ట్ కంట్రీ అవుతుందని అన్ని క్లియర్ గా చెప్పే వాళ్ళే ఈ రోజు అయితే మనతో ఉన్నారు. వాళ్ళే విదేశ్ కన్సల్ట్స్ వాళ్ళనమాట. వాళ్ళు ఇప్పటికీ ఒక 15,000 మందికి పైగా స్టూడెంట్స్ ని అక్కడ పంపించారు చదువుకోవడానికి. సో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మిమ్మల్ని పంపిస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా ప్యూర్ గా జెన్యున్ గానే ఉంటుంది. ఇది మాత్రం నా 100% గ్యారంటీ. సో మరెందుకు ఆలస్యం, ప్రస్తుతం మనతో పాటు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ ఉన్నారు సాయినాథ్ గారు. వారితో మాట్లాడదాం, మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ అయితే తెచ్చేద్దాం. నమస్తే సార్. సో స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఒక కపుల్ లేదా చిన్న ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలతో వెళ్ళి సెటిల్ అవ్వాలంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా. అక్కడ వెళ్ళి స్టడీ చేసి సెటిల్ అవ్వాలి అనుకుని చాలా మంది కపుల్స్ ఉంటారు, వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు. ఇది వరకు యూకే లో ఉండేది ఆ పర్మిషన్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేలాగా. బట్ ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ సమ్ రూల్స్ మార్చారని చెప్పి అక్కడ ఇప్పుడు లేదు వెళ్ళడానికి అని అంటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వెళ్ళాలి ఫ్యామిలీతో అనుకుంటే ఏది బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు? సో డెఫినెట్ గా మీరు చెప్పింది 100% ట్రూ అండి. లైక్ ఆల్మోస్ట్ మన తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ యాక్చువల్గా విత్ ఫ్యామిలీ అబ్రాడ్ వెళ్ళి, దాంట్లో ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ లైక్ స్టూడెంట్ గాను, వైఫ్ స్టూడెంట్ గా పెట్టి తర్వాత ఇంకొకళ్ళకి డిపెండెంట్ కి ఫుల్ టైం వర్క్ వీసా ఇచ్చేవారు. సో యూకే ఆ రూల్ తీసేసిన తర్వాత చాలా మందికి అక్కడ డౌట్, కన్ఫ్యూషన్ ఉంది, విచ్ ఇస్ అ వెరీ పారమౌంట్ క్వశ్చన్ ఇక్కడ. సో దీనికి ఏంటంటే ద బెస్ట్ కంట్రీ వాట్ ఐ వుడ్ సజెస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, విచ్ ఐఎమ్ యాక్టివ్లీ వర్కింగ్ ఫర్ దాట్. సో ఏంటంటే ఫిన్లాండ్ అండి. ఫిన్లాండ్ ఈజ్ యాక్చువల్లీ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. సో బేసిక్గా ఏంటంటే ఫిన్లాండ్ లో ఒక వైఫ్ స్టూడెంట్ గా చేసుకుని, హస్బెండ్ డిపెండెంట్ గా చేసుకుని, పిల్లల్ని కూడా డిపెండెంట్ వీసా వేసుకోవచ్చు. సో దీంతో ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు, ఒక పిల్లలు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా వీసా, స్టూడెంట్ వీసాతో పాటుగా వీళ్ళ వీసా కూడా అప్లై చేస్తాం. సో స్టూడెంట్ వీసాతో పాటు వీళ్ళకి కూడా వీసా అప్రూవ్ అయ్యి ఒకటేసారి వచ్చేస్తాయి. సో దట్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వైఫ్, హస్బెండ్, పిల్లలు ఒకేసారి షిఫ్ట్ అయ్యి, దీంట్లో వైఫ్ అనేవారు తను ఎగ్జాంపుల్ స్టూడెంట్ అయితే తను ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు. అండ్ వైల్ స్టడీస్ షీ ఈజ్ అలౌడ్ టు వర్క్ 30 hours per week. ఆన్ టాప్ ఆఫ్ దట్ హస్బెండ్ కి వచ్చేటప్పుడు చక్కగా ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. సో నో క్వశ్చన్స్ ఆస్క్డ్, మంచిగా హ్యాపీగా హస్బెండ్ ఫుల్ టైం యాజ్ అ ఫుల్ వర్క్ రైట్స్ తోటి తను వర్క్ చేయొచ్చు. అండ్ ఒకవేళ కిడ్స్ ఉన్నట్లయితే కనుక ఫిన్లాండ్ గవర్నమెంట్ ఎంత సపోర్టివ్ అంటే వాళ్ళకి కిడ్స్ కి బేసిక్ ఎడ్యుకేషన్ అంటిల్ దే ఆర్ మేజర్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. విచ్ ఈస్ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ డిగ్రీ వరకు హ్యాపీగా చదువుకోవచ్చు. అంత టైం ఉంటే ఆటోమేటిక్ గా పిఆర్ వచ్చేస్తే అప్పుడు ఎడ్యుకేషన్ ఫర్దర్ గా కూడా వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్ లో ఎవరైనా వాళ్ళు మైగ్రేట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు, లైక్ ఇండియాలో వచ్చే ప్రెసెంట్ గా సాలరీ సరిపోవట్లేదు. ఎగ్జాంపుల్ ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక కపుల్ విత్ ఫ్యామిలీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నా కూడా ఆ ఈఎంఐ, ఈ కార్ ఈఎంఐ ఇవన్నీ కట్టేటప్పుడు వచ్చిన సాలరీ ఎటుపోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇలా చాలా మందికి చాలా డైలమాస్ ఉన్నాయి. కానీ అబ్రాడ్ లో వెళ్ళడానికి ఏ కంట్రీ సేఫ్ అనేది అర్థం కానప్పుడు దిస్ విల్ బి డెఫినెట్లీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. బికాస్ ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 2 years మాస్టర్స్ మీద మెయిన్ అప్లికెంట్ కు వీసా ఉంటుంది. దాని ద్వారా వెళ్ళినందువల్ల వీళ్ళందరికీ కూడా 2 years వీసా వచ్చేస్తుంది. అండ్ కోర్స్ తర్వాత ఫిన్లాండ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకో 2 years స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. సో స్ట్రైట్ అవే 4 years వీసా అనేది మనకు ఒక సెటిల్డ్ ప్యాకేజ్. సో ఈ 4 years లో బోల్డ్ జరిగిపోతాయి. తర్వాత ముఖ్యంగా మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వెళ్ళిన తర్వాత అక్కడ పిఆర్ ఎంత ఫాస్ట్ గా వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఎవరైనా ఆశించేది. అండ్ ఫిన్లాండ్ కేవలం 5 years లీగల్ స్టే ఉంటే పిఆర్ ఇచ్చేస్తారు. సో స్టడీస్ లో 2 years, పోస్ట్ స్టడీ వర్క్ 2 years, ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ వరకు ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఇద్దరులో ఎవరు చేసినా సరే వాళ్ళకి డైరెక్ట్ గా వర్క్ పర్మిట్ కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి 5th year అయిపోయిన తర్వాత 6th year ఆల్ ద డిపెండెంట్స్, మెయిన్ అప్లికెంట్స్ can apply for PR and within 6 months లో PR ప్రాసెస్ అయిపోయి they are
ఫ్యూచర్ లో సిటిజన్స్ ఆఫ్ ఫిన్లాండ్. వెరీ నైస్ కదా సార్. అసలు అంటే ఒక్కటేసారి అంటే బై 1 get 3 ఫ్రీ లాగా ఉంది. అలా కైండ్ ఆఫ్ ఆప్షన్ సెటిల్మెంట్ కి అయితే కనుక డెఫినెట్ గా బాగుంది. పైగా ఇంకోటి ఏంటంటే ది హ్యాపీయెస్ట్ కంట్రీ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే దేర్ ఆర్ వేరియస్ పారామీటర్స్ అండి. బేసిక్ గా చూసేది ఏంటంటే ఈ సర్వేలో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత సోషల్ సెక్యూరిటీ ఎలా ఉంది, అండ్ జాబ్ సేఫ్టీ ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రోజు మన హైటెక్ సిటీలో చూస్తే సాయంత్రం వరకు జాబ్ ఉంటుంది, సాయంత్రం సడన్ గా పింక్ స్లిప్ ఇస్తారు, టేక్ యువర్ థింగ్స్ అండ్ లీవ్ అని. సో యూరోప్ లో ఏంటంటే మోస్ట్ సెక్యూర్డ్ సిస్టమ్. ఆల్మోస్ట్ ఒక 9 months ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే యూ విల్ బికమ్ ఏ పర్మనెంట్ ఎంప్లాయ్. ఆ తర్వాత మిమ్మల్ని తీయాలంటే ఒకటి ఐదర్ కంపెనీ ఎత్తేయాలి, లేదా దే హ్యావ్ టు పే యూ 1.5 years salary in advance and say goodbye. ఓకే. సో దట్ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్. సో కాబట్టి అంటే ఒకవేళ కొన్నిసార్లు కొన్ని టెక్నాలజీస్ రిడెండెంట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక రీసెర్చ్ చేస్తారు, ఆర్ కొన్ని ఒక సేల్స్ మీద మార్కెటింగ్ మీద జాబ్ చేస్తారు, బట్ ఫ్యూచర్ లో కంపెనీకి అవసరం లేదు. వాళ్ళని మాన్పియాలంటే 1.5 years దే హ్యావ్ టు పే. రెండో థింగ్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎంత మంచిగా మనుషులను చూసుకుంటుందో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే లైక్ లాస్ట్ 2 years బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. మా స్టూడెంట్ ఒకతను స్వీడన్ లో ఉంటాడు. స్వీడన్ ఫిన్లాండ్ బోత్ హ్యావ్ సేమ్ రూల్స్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ క్లోజ్ అయిపోయింది. సో దే పేడ్ హిమ్ 18 months ఇది. ఆ తర్వాత బికాస్ హీ లాస్ట్ హిస్ జాబ్, గవర్నమెంట్ నుంచి ఏంటంటే తనకి ఇన్సూరెన్స్ ఉంటుంది విచ్ పేడ్ హిమ్ ఫుల్ సాలరీ, అండ్ హీ వాస్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అండ్ లేటర్ హీ షిఫ్ట్ టు డెవాప్స్. సో ఈ ట్రాన్సిషన్ కి ఇతనికి ఒక 1 year టైం పట్టింది ఇది డెవాప్స్ నేర్చుకొని జాబ్ కొట్టడానికి. డ్యూరింగ్ ఆల్ దిస్ పీరియడ్ ఎవ్రీ మంత్ యాక్చువల్ సాలరీ ఎంతో గవర్నమెంట్ పేడ్ హిమ్ దట్ సాలరీ బికాస్ హీ హ్యాడ్ ఇన్సూరెన్స్. సో ఆటోమేటిక్ గా వీళ్ళ ఫ్యామిలీ ఎంత స్టేబుల్ అయిపోయిందంటే హ్యాపీగా తనకి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఈ 1 year పాటు చక్కగా గవర్నమెంట్ వాళ్ళకి సాలరీ పే చేసింది. తిను కేవలం చదువుకున్నాడు, అప్గ్రేడ్ చేసుకున్నాడు, దెన్ హీ గాట్ ఎ జాబ్ అండ్ ఫైనల్లీ హ్యాపీ సెటిల్మెంట్. అది ఈ కంట్రీలో ఎందుకంటే గర్ల్స్ లెస్ పాపులేషన్ అండి, లెస్ పాపులేషన్ అండ్ మోర్ రిసోర్సెస్. గవర్నమెంట్ ఇస్ సో మచ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. హౌ ఈస్ యువర్ హెల్త్, హౌ ఈస్ యువర్ ఎడ్యుకేషన్, హౌ ఈస్ యువర్ జాబ్ ఫెసిలిటీ, అవన్నీ కూడా మీకు పిఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మంచి మంచి ఆప్షన్స్ ఈ కంట్రీలో ఉంటాయి. కాబట్టి దిస్ కంట్రీ స్టిల్ రిమైన్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే. లాస్ట్ 5 years నుంచి అని కూడా చెప్పారు. yes, కంటిన్యూ స్ట్రైట్ 5 years నుంచి. ఓకే సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఫిన్లాండ్? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫిన్లాండ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫాలోయింగ్ ద యూరోపియన్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. యూరోపియన్ మోడల్ ఏంటంటే అన్ని కంట్రీస్ కూడా దే మోర్ ఆర్ లెస్ దే ఫాలో ద సేమ్ స్టాండర్డ్ విచ్ ఈస్ వాళ్ళ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ అ బేస్ ఫర్ దమ్, అండ్ ఎవ్రీ కరికులం ఈజ్ యాక్చువల్లీ జాబ్ ఓరియంటెడ్, అండ్ కరికులం కూడా ఎవ్రీ సెమిస్టర్ అప్డేట్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారంగా యూనివర్సిటీలో టీచింగ్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ లో ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తూ సైమల్టేనియస్ గా ఇదే యూనివర్సిటీకి కంపెనీస్ టై అయిపోతాయి. సో దే ఎగ్జాక్ట్లీ డిమాండ్ ద ప్రొఫెసర్స్ దట్ మాకు ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి ఈ ప్రొఫెసర్ కూడా క్లియర్ ఐడియా ఉంటుంది దట్ యాక్చువల్లీ ఎస్ దిస్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యూచర్. కాబట్టి దీన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకునే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇండస్ట్రీ రెడీగా పిల్లల్ని తయారు చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఫిన్లాండ్ లో ఏ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తారు? ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ ఫినిష్ దో, బట్ 90% ఆఫ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, ఓకే, కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో అది వచ్చే అవసరం లేదు. ఇంగ్లీష్ తోటి మాక్సిమం గడపచ్చు, బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దట్ ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది ఏ దేశం కన్నా కూడా దే లవ్ ఇట్. సో మనం కూడా ఇప్పుడు చూడండి తెలుగు మాట్లాడుతున్నాం. సో అలాగే ఫిన్లాండ్ లో ఫినిష్ ఇస్ ద లాంగ్వేజ్. ఒక ఫినిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకి స్వీడిష్ వచ్చేస్తుంది, నార్వేజియన్ వచ్చేస్తుంది. బేసికలీ ఇవి 3 కూడా కంట్రీస్ ఏంటంటే డానిష్ కూడా, ఈ 4 కంట్రీస్ యాక్చువల్ స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఈ స్కాండినేవియన్ కంట్రీస్ అవి చూడడానికి మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్. అవి అసలు ఆల్మోస్ట్ నార్త్ పోల్కి దగ్గరగా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లాంగ్వేజ్ కూడా ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ స్లాంగ్ డిఫరెన్స్, బట్ పదాలు సేమ్. అలాగే స్వీడిష్, ఫినిష్, నార్వేజియన్, డానిష్ ఈ 4 భాషలకు ఒక భాష వస్తే మిగతా వచ్చేస్తాయి. సో చక్కగా నేర్చుకోవడం కూడా పెద్ద కష్టం ఏం కాదు. అండ్ ఆల్మోస్ట్ చాలా మంది మా స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా లాంగ్వేజ్ నేర్చుకున్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు, సెటిల్ గా ఉన్నారు. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది? సో ట్యూషన్ ఫీజ్ అబౌట్ 10 to 12 lakh rupees per year లో ట్యూషన్ ఫీజ్ అయిపోతుందండి. అంటే 2 years కి 25 lakhs లో కంఫర్టబుల్ అవుతుంది. దాంట్లో కూడా ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఫీజ్ వరకు వీళ్ళు మేనేజ్ చేసుకుంటే సెకండ్ ఇయర్ ఫీజ్ కి చక్కగా ఏంటంటే మనము డిపెండెంట్ ఫుల్ టైం వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ పేమెంట్ చేయడం పెద్ద కష్టం కాదు. అసలు కారణం ఏంటంటే బేసిక్ గా ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ అవ్వడానికి ఇంకొక కారణం వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా. వాళ్ళ గంటకి 2,000 రూపాయలు మినిమం వేజ్ అక్కడ. ఒక మనిషి ఏ పని చేసినా కూడా 2,000 రూపాయలు మినిమం రావాలి.
అంటే యావరేజ్ గా ఒక మనిషి డైలీ 8 hours వర్క్ చేసి వారానికి 40 గంటలు అండ్ నెలకి 4.5 వారాలు పనిచేస్తే మినిమం టు మినిమం దే ఎర్న్ ఎనీవేర్ బిట్వీన్ 4 to 5 lakhs. ఓకే. సో 4 to 5 lakh rupees ఇన్కమ్ వచ్చినప్పుడు ఎక్స్పెన్స్ ఒక 1.5 lakh ఖర్చు తీసినా కూడా స్టిల్ దే హ్యావ్ అబౌట్ 3 lakh rupees సేవింగ్ at their disposal. కాబట్టి obviously they are actually having better quality of life, they are having to spend money. పైగా స్కాండినేవియన్ కంట్రీస్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దే వాల్యూ యువర్ ఫ్యామిలీ టైం. ఓకే. అక్కడ ఏంటంటే ఇట్స్ అఫెన్స్ దట్ యాక్చువల్లీ లైక్ ఇప్పుడు మన ఇండియాలో కూడా పార్లమెంట్ లో బిల్ పెట్టారు ఏంటంటే సాటర్డే సండేస్ ఎంప్లాయీస్ కి మీరు ఈమెయిల్ చేయకూడదు అని కంపెనీస్ కి. కానీ ఇంప్లిమెంటేషన్ లో మనం నిజంగా వచ్చేటప్పటికి ఇట్ విల్ టేక్ ఇయర్స్. బట్ యూరోప్ లో ఏంటంటే ఎస్పెషల్లీ ఇది చాలా ఫాలో అవుతారు. దే డోంట్ డిస్టర్బ్ యూ వెన్ యూఆర్ ఇన్ వెకేషన్. అండ్ ఖచ్చితంగా సంవత్సరానికి 1.5 month వెకేషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే యూఆర్ నాట్ మెయింటైనింగ్ హెల్దీ మెంటల్ బ్యాలెన్స్ అంటారు. సో దిస్ ఇస్ హౌ కొద్ది లేడ్ బ్యాక్ కల్చర్ లో ఒక మనుషులుగా బతుకుతూ ప్రశాంతంగా ఉండడాన్ని, ఫ్యూచర్ లో హ్యాపీగా పిల్లలకి టెన్షన్ లేకుండా ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలి అంటే కనుక ఫిన్లాండ్ విల్ బి డెఫినెట్లీ బెస్ట్ ప్లేస్ ఫర్ యువర్ కిడ్స్ టు సెటిల్ డౌన్. అంటే ఇక్కడ ఎంత ప్రశాంతత కోల్పోతున్నామో అక్కడ దీనికి డబుల్ మనం పొందవచ్చని క్లియర్ గా చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. పిల్లలకి మాత్రం ఏంటంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా ఒక ఎక్కడ పరిగెడుతున్నామో తెలియదు కానీ ఎవ్రీబడి ఈస్ యాక్చువల్లీ డూయింగ్ మల్టీ టాస్కింగ్, ఎవ్రీబడి ఈస్ యాక్చువల్లీ లైక్ టేకింగ్ సో మచ్ స్ట్రెస్. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంత చేసినా కూడా ఒక 70 years 80 years మనిషి బతకాల్సింది ఈ రోజు మనం 60-65 కి యూర్ బీన్ సీయింగ్ సో మెనీ థింగ్స్ బికాస్ ఆఫ్ ఆల్ ది స్ట్రెస్ వాట్ యూర్ టేకింగ్. యూరోప్ లో వచ్చేటప్పటికి వాళ్ళు 80 years వాళ్ళు కూడా ఇంకా సైకిల్ దొక్కుతారు. ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ లో ఇప్పటికి కూడా ఒక 80-85 years ముసలి వాళ్ళు కూడా హ్యాపీగా సైకిల్ దొక్కుంటూ వెళ్తారు. దే సపోర్ట్ ఈచ్ అదర్, అంత ఫ్రెండ్లీగా ఉంటారు. మనిషి మొహంలో కలిసినప్పుడు వెంటనే ఒక ఫస్ట్ స్మైల్ తోటి హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ ఇవి చెప్తారు. అక్కడ అది ఒక న్యాచురల్ సిస్టమ్. అక్కడ బేసిక్ ఏంటంటే అది ఇంకా ఆ సపోర్ట్ సిస్టమ్ మనుషులకి ఇంకా ఉంది. అండ్ దే స్టిల్ బిలీవ్ దట్ దే ఆర్ లివింగ్ అలాంగ్ విత్ దట్ హార్మనీ అండ్ పీస్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ అవర్ ఇండియన్స్ హూ ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్. ఇలాంటి కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకేంటంటే ఒకటి యు ఆర్ గివింగ్ బెటర్ ఫ్యూచర్ టు యువర్ చిల్డ్రన్, రెండు మనకి అఫ్ కోర్స్ మనీ కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిఆర్ అనేది ఫాస్ట్ గా వచ్చింది అనుకోండి, ఇక మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ ఎలా దేవుడా. ఇప్పుడు యూకేలో ప్రాబ్లం జరిగింది. అది యాక్చువల్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు కలిసి యూకేలో వర్క్ వీసా వేసుకున్నారు, స్టూడెంట్ వీసా వేసుకున్నారు, వెళ్ళారు. అయితే అక్కడ ఏంటంటే 2 years స్టడీస్ తర్వాత 2 years వర్క్ పర్మిట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ రూల్ తీసేయడం వల్ల ఒక ప్రాబ్లం అయింది. రెండో థింగ్ ఏంటంటే వెళ్ళిన తర్వాత ఈ 4 years తర్వాత వీసా ఎక్స్టెన్షన్ దగ్గర మనకి టైర్ 2 వీసా, టైర్ 2 వర్క్ వీసా అన్నమాట. ఆ వర్క్ వీసాలు చాలా టైట్ చేసేసారు. సో దేర్ ఇస్ అ రీజన్. ఇప్పుడు నేను ప్రెసెంట్ గా యూకే నుంచి దాదాపు ఒక 6 couples కి ఆల్రెడీ ఐ హావ్ పేవ్డ్ ద వే టు ఫిన్లాండ్ అండ్ దే ఆల్ గాట్ ద వీసా సక్సెస్ఫుల్లీ. యూకే నుంచి డైరెక్ట్ గా చేయించాను అండ్ దే గాట్ ద వీసాస్ అండ్ దే ఆర్ మూవింగ్ టు ఫిన్లాండ్ నౌ. సూపర్. సార్ అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో అడ్మిషన్ ప్రాసెస్ లక్కీగా విదేశ్ కన్సల్టెన్సీ ఇస్ దేర్. విల్ బి హెల్పింగ్ ద స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో జస్ట్ కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ అండ్ విల్ బి హ్యాపీ టు సపోర్ట్ దెమ్. దీనిలో ముఖ్యంగా ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఐఎల్స్ కంపల్సరీ ఉంటుంది, కొన్నిటికి ఐఎల్స్ లేకుండా కూడా చేయొచ్చు. కాబట్టి మనకి ఏంటంటే ఒకసారి మీరు విదేశ్ కన్సల్ట్స్ కాంటాక్ట్ చేస్తే మీ ప్రొఫైల్ తగ్గట్టుగా బెటర్ యూనివర్సిటీ విత్ ఐఎల్సా, వితౌట్ ఐఎల్సా, అండ్ ఏజ్ గ్యాప్ కూడా ప్రాబ్లం కాదు. అంటే ఒక్కోసారి యాక్చువల్గా స్టూడెంట్ ఏజ్ వచ్చేటప్పటికి 25, 30, 35 ఉండొచ్చు. ఈవెన్ ఇన్ దట్ కేస్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మొన్న చేసిన వీసాస్ లో 42 years వైఫ్ కి అండ్ 47 years హస్బెండ్ కి దే గాట్ ది వీసా. ఓకే. సో సార్ ఫైనల్ గా ఇప్పుడు అక్కడ వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా కపుల్ వెళ్ళే ప్లాన్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు నేను చెప్పడం కాదు, మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేయండి. ఈజ్ ఫిన్లాండ్ గుడ్ ఆప్షన్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఇది ఒకటి చూసుకోండి. రెండో థింగ్ ఏంటంటే కొంత అఫోర్డబిలిటీ అయితే కావాలి. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు. సో 2 years కి ఒక 20-25 lakhs ఫీజు అయితే ఉంటుంది. అనేది ఏ దేశం తెలిసి అవ్వట్లేదు. ఈరోజు యూకేకి వెళ్ళినా ఫీజు కట్టాలి, యుఎస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫీజు అయితే కట్టాలి. బట్ దిస్ 20-25 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ లీడ్ టు యువర్ పర్మనెంట్ సెటిల్మెంట్. ఇప్పుడు ఈ రోజున గోల్డెన్ వీసాస్ కానీ లేకపోతే డైరెక్ట్ వేరే కంట్రీ ఇమిగ్రేషన్ చేసుకోవడానికి చాలా కోట్లలో ఖర్చు అవుతుంది. ఒక 20-25 lakh rupees లో మీరు ఫ్యామిలీని షిఫ్ట్ చేయగలిగి కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ 1 year ఏ కంట్రీకి వెళ్ళినా ఇట్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్. అంటే బేసిక్గా ఒకటి లాంగ్వేజ్ రాదు, 2 jobs రెఫరెన్సెస్ కొద్ది స్టార్టింగ్ లో ఇబ్బంది ఉంటుంది. బట్ గివెన్ దట్ ఈ రోజున ఎంప్లాయబిలిటీ ఆప్షన్స్ చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ less than 2% ఇన్ ఫిన్లాండ్, విచ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ ఉన్న కంట్రీ. కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ రిస్క్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ రిస్క్.
I would say definitely is a chance they can take it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Pleasure.